ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 2 వరుస సంఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఘటనలో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలర్జీ ఉందని, హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఉన్నాయని కేసు షీట్లోనే నమోదు చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా నవంబర్ 20న మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాస్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీనివల్ల పేషెంట్కు వెంటనే ఫిట్స్ అనంతరం కార్డియాక్ అరెస్టుతో రాత్రి 10 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణ లోపం కూడా కారణమని తేలింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల రోగికి అక్టోబర్ 2025 తేదీకి గడువు ముగిసిన మందులు నవంబర్ 8న అక్కడ ఆసుపత్రి వర్గాలు ఇవ్వడంతో వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ 2 సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి సాయం అందించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.